ఉన్నత చదువులు చదివినా వరించని ఉద్యోగం, మరోవైపు కుటుంబ బాధ్యతల భారం ఆ యువతిని తప్పుదోవ పట్టించాయి. పొట్టకూటి కోసం కోటి విద్యలన్నట్లు తాను తిరస్కరణకు గురైన ఎస్ఐ ఉద్యోగాన్నే ఎంచుకుని నకిలీ ఐడీతో చెలామణి అయింది. చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాల పాలైంది. సికింద్రాబాద్, హైదరాబాద్లో ఏడాది కాలంగా నకిలీ ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతున్న మాలవికను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన మాలవిక నిజాం కాలేజీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాయగా మాలవిక దాదాపు అన్ని అర్హతలు సాధించింది. ఆమెకు మెల్లకన్ను ఉండడంతో మెడికల్ చెకప్లో ఫెయిల్ అయింది. అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్ఐ అవుతున్నట్లు చెప్పుకోవడంతో సందిగ్ధంలో పడింది. మరోవైపు కుటుంబానికి తానే ఆధారం కావడంతో మరో దారి లేదని భావించిన మాళవిక ఎస్ఐ యూనిఫామ్ కుట్టించుకొని నకిలీ ఐడి కార్డ్ చేయించుకుంది. నార్కట్పల్లి గ్రామంలో మాళవిక కొన్నాళ్ళు ఎస్ఐగా చెలైమణి అయింది. శంకర్పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించిన మాళవిక యూనిఫామ్లోనే వీఐపీ దర్శనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం చేసింది. ఆఖరికి పెళ్లి సంబంధం చూసేందుకు కూడా యూనిఫామ్లోనే వెళ్లడంతో ఆమెపై ఎంక్వైరీలు మొదలై దొరికిపోయింది. పెళ్లి సంబంధం వాళ్ళు పై అధికారులకు ఈమె గురించి చెప్పి వివరాలు అడగగా అసలు విషయం వెలుగుచూసింది. అప్పటికే ఈ అమ్మాయి చెప్పుకుంది అనమాట, నేను ఆర్పీఎఫ్ ఎస్ఐని అవుతున్నా అని చెప్పేసి. పేరెంట్స్ కూడా హ్యాండిక్యాప్డ్, ఇద్దరు, ఒక బ్రదర్ ఉన్నాడు, ఇంటర్ చదువుతున్నాడు. ఇక వాళ్ళందరూ కూడా మంచి హోప్లో ఉన్నారు, ఈ అమ్మాయి ఎస్ఐ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా వాళ్ళని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ఈ అమ్మాయి దాన్ని కంటిన్యూ చేసేసింది. సో తర్వాత మరి మీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు, మరి సెలెక్ట్ అయ్యావు కదా అని పేరెంట్స్ అడిగితే ఎమ్మటి ఎల్బీ నగర్లో ఒక యూనిఫామ్ కుట్టించుకుంది. రోజు ఈ ఆర్పీఎఫ్ వాళ్ళని చూస్తుంది, వీళ్ళ యూనిఫామ్ వీళ్ళు ఏంటని. సేమ్ అలానే ఒక యూనిఫామ్ కుట్టించుకొని ఒక ఐడి కార్డు కొత్తపేటలో రెడీ చేయించుకొని ఇక అప్పటి నుంచి నేను ఆర్పీఎఫ్ ఎస్ఐన్ అని చెప్పేసి పల్నాడు ఎక్స్ప్రెస్ కొన్ని ట్రైన్స్ ఉన్నాయి ఈ అమ్మాయి స్పెసిఫిక్గా, ఆ ట్రైన్లలో ఎక్కటం తిరగటము. ప్రస్తుతానికైతే ఈరోజే చేసాం కాబట్టి ఇంకా డీటెయిల్స్ తెలియదు. తర్వాత మేము పోలీస్ కస్టడీ తీసుకొని ఏమైనా మిస్యూజ్ చేసిందా అనేది మేము తెలుసుకుంటాము. అయితే కొన్ని ఆఫీసులకు వెళ్ళింది, కొన్ని టెంపుల్స్ కూడా వీఐపీ లాగా విజిట్స్కి వెళ్ళిందని మాకు తెలిసింది. కొన్ని ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేయటం ఇవన్నీ కూడా తెలిసింది. ఇదే కాకుండా వాళ్ళ ఎస్ఐన్ అని చెప్పేసి మ్యారేజ్ చేసుకుంటాను కూడా వాళ్ళ చుట్టాల్లో సంబంధం చూశారు.